మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నేను రక్షించబడతానికి నేను చేయాల్సినటువంటి కార్యం ఏంటి? నేనేమన్నా భోజనాలు పెట్టాలా, లేకపోతే నేనేమన్నా ఈ డబ్బులు ఇవ్వాలా, లేకపోతే నేనేం చేయాలా అని అడిగాడు. ఎవరిని? పౌల్ని. రక్షణ పొందడానికి నేనేం చేయాలి? చాలామంది ఈ రోజున రక్షణ పొందడానికి ఎక్కడెక్కడికో వెళ్తాం. ఎన్నో మెట్లు ఎక్కుతాం, లేకపోతే ఎన్నో వెలిగిస్తాం. ఏం వెలిగిస్తాం? రక్షణ పొందడానికి ఇప్పుడు గమనించండి, సాంబ్రాణి పొల్లు వెలిగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఎన్నో గుళ్ళకి మెట్లకి వెళ్తారు, రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తారు. కానీ రక్షించబడతారంటే రక్షించబడరు. రక్షణ వాళ్ళు కలుగుద్దా అంటే రక్షించబడరు. ఈ రోజున రక్షణ పొందాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి ఒకసారి హబకుక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. హబకుక్కు పాత నిబంధనలో ఉంటుంది. హబకుక్కు గ్రంథం, హబకుక్కు పేజీ నెంబర్ 771 పేజీ, 70వ పేజీ, 770వ పేజీ. హబకుక్కు 2వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా. చూడండి, నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్ అని ఉంటుంది బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్. అంటే ఒక నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడంట. ఒక నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే డబ్బు మూలంగా కాదు, ఒక నీతిమంతుడు ఆరోగ్య మూలంగా కాదు, ఒక నీతిమంతుడు ఆస్తిపాస్తుల మూలంగా కాదు. హబకుక్కు 2:7 2:4 వచనం. హబకుక్కు 2వ అధ్యాయం 4వ వచనం. ఇంకా తీయలేదా? ఓకే, 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. అబ్బా, నువ్వు ఎలా బ్రతుకుతావు ఈ రోజునంటే బై ఫెయిత్. ఏంటిదండి? బై ఫెయిత్. బై ఫెయిత్ అలోన్. విశ్వాస మూలముగానే ఆరోగ్యమైనా కలుగుతుంది, విశ్వాస మూలముగానే కార్యాలైనా జరుగుతాయి, విశ్వాస మూలముగానే మనం సజీవులుగా ఉంటాం. ఆమేన్. బై ఫెయిత్. మన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట అసాధ్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అందరూ కూడా విశ్వాసపరులే ఉంటారు. మోషే, తర్వాత మన రాహాబు, తర్వాత దానియేలు, ఇంకా చాలామంది ఈ 11వ అధ్యాయంలో విశ్వాస జాబితాలు ఉంటాయి అన్నమాట. 3 మంది, హానోకు, నోవాహు, వీళ్ళందరూ కూడా విశ్వాస మూలంగానే బ్రతికారనమాట. స్తోత్రం కలుగుగా. కొన్నిసార్లు మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి. ఏం కావాలండి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా మనం బ్రతకలేం. ఈ లోకంలో మనం బ్రతకాలంటే, ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఈ రోజుల్లో ఏం కావాలంటే మాటలు కావాలి. గట్టిగా వ్యాపారం చేయాలనుకోండి, ఏదో యథార్థంగా ఉంటే పనికిరాదు. బాగా మాటలు చెప్పాలి. బాగా మాటలు చెప్పేవాడే ఒక పనిలో రాణించగలడు. అర్థమవుతుందండి? బాగా చదువుకోవాలనుకోండి, జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే, నిన్న మన సింహాచలం అనే కంపెనీ దగ్గర ఎదురుగా నాకు అది చేస్తుంటే నాకు భలే అన్నీ ఒక పాఠాలు నేర్చుకుంటా. నేను ప్రతిదీ కూడా జరుగుతున్న ప్రతిదీ కూడా ఒక పాఠాలు నేర్చుకుంటూ ఉంటా. అక్కడ ట్రాన్స్ఫారం కాలిపోయింది. ట్రాన్స్ఫారం అంటే దాదాపు నాకు రాము ఏం చెప్పాడంటే, తమ్ముడు ఎన్ని కేజీలు ఉంటుందంటే 300 కేజీలు ఉంటుందంట. 500 ఉంటుందా? సరే, 500 కేజీలు ఉంటుంది. 500 కేజీల ట్రాన్స్ఫర్ని ఇలా పైకి తీసి ఇలా బండిలో పెట్టడానికి పొక్కులైన కావాల్సి వచ్చింది. మనం దాన్ని తీయగలమా? ఒక 100 మంది ఉన్నా కానీ అది ఎవరో ఒకరి మీద పడిపోద్ది తప్ప దాన్ని మనం తీయలేం. దాన్ని తీయటానికి ఏం కావాలి?
ఒక క్రెయినో లేకపోతే పొక్కులేనో జేసీబీ ఉంటే దాన్ని తీసుకొచ్చి దాన్ని అలా కట్టారు. కట్టినప్పుడు తాడుతో కట్టారు. కొలుసుల కోసం వెళ్ళారు. కానీ తాడుతో కట్టి అలాగా కదులుతా ఉంది. కదులుతా ఉంది. ఇలా తీసింది. ఇలా తీసి ఈ లోపల ఆ బండి పెట్టారు. ఆ బండి అలాగా పెట్టేసింది. రేపు మరలా బాగు చేయించుకొస్తారు. స్తోత్రం కలుగును గాక. బాగు చేయించుకొచ్చిన తర్వాత మరలా ఏం చేస్తుంది? ఇలా పట్టుకొని ఇలా పైకి లేపి అలాగ ఉన్న దాంట్లో పెట్టి, అంటే ఒక బరువైంది పెట్టడానికి ఒక బరువైంది కావాలి. స్తోత్రం. అర్థమవుతుందండి మీకు? 500 కేజీలతో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ తీయటానికి కొన్ని వందల కేజీలతో ఉన్నటువంటి ఆ మిషన్ వస్తే కానీ అది పరికరం రాలా. అలాగే నీ లోకంలో ఇప్పుడు గమనించండి, మనం బ్రతకాలి అంటే, మనం జీవించాలి అంటే, మనకు ఉన్నతమైనటువంటి శక్తి కావాలి అంటే ఒక బలవంతుడు మనల్ని ఆవరించాలి. ఆమేన్. ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించింది. మనము ఎర్ర సముద్రం దాటలేం. ఏ కార్యము కూడా మన దగ్గర జరగదు. అంటే ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు మనము అటు నుంచి ఇటు రాలేని వాళ్ళు అంటే మన వల్ల చేత కాదు, ఏమి చేత కాదు. మనం ప్రార్థన చేయడం తప్ప మన దగ్గర ఏదీ లేదు. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. స్వామీజీ దగ్గరికి వెళ్ళారంట కొంతమంది శ్రమలు కలిగిన వాళ్ళు. స్వామీజీ దగ్గరికి వెళ్ళారంట. పద్దాకా మేము బాధపడుతున్నామండి, పద్దాకా కన్నీరే అవుతుంది, ఏంటో మా జీవితంలో పద్దాకా కన్నీరేనండి, కన్నీరు పోవట్లేదు, ఆలోచించి పద్దాకా నాకు ఏడుపు వస్తుందని కొంతమంది స్వామీజీ దగ్గరికి వెళ్ళారంట. స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, అందరు కూర్చోండి అన్నాడంట. ఓ జోగు చెప్పాడంట. ఒక జోగు చెప్పంగానే నవ్వుతాంగా. ఇప్పుడు ఒక జోక్ వేసామనుకోండి, నవ్వుతావునావా? ఒక జోక్ చెప్పాడు, 2 నిమిషాలు ఆగి మళ్ళీ అదే జోక్ చెప్పాడు. అదే జోక్ చెప్పగానే కొంతమంది ఏమో నవ్వాల. ఎందుకంటే ఒకే జోకు మరలా విన్నారనుకోండి నవ్వుతారు. నవ్వు వస్తుందా? నవ్వు రాదు. మళ్ళీ తర్వాత అదే జోకు 2 నిమిషాలు ఆగి మరలా వేసాడంట. ఎవరో నవ్వాల. అప్పుడు అన్నాడంట ఆయన, వేసిన జోకే మళ్ళీ వస్తుంటే మీరు నవ్వట్లేదు కదా, అలాగే బాధలు కూడా మళ్ళీ వస్తుంటే ఎందుకు బాధపడతారు? బాధలు వస్తున్నాయి, ఒక బాధ వస్తుంది, మరలా ఇంకో బాధ. ఒకప్పుడు బాధపడినప్పుడు ఏడ్చావు, మరలా బాధపడినప్పుడు మరలా ఏడుస్తున్నారు, మరలా బాధ వచ్చినప్పుడు మరలా ఏడుస్తున్నారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, జోకేసినప్పుడు మీరు మరలా అదే జోకేస్తున్నప్పుడు మీరు నవ్వట్లేదు కదా, మరలా అయ్యే బాధలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అన్నాడంట ఆయన. అలాగే ఇప్పుడు గమనించండి, ఒక బలమైనటువంటిది కార్యం చేయాలంటే బలవంతుడు మనలోకి రావాలి. స్తోత్రం. బలవంతుడు మనలోనికి రావాలి. బలవంతుడు మనలోకి వస్తేనే ఒక బలమైన కార్యం మనం చేయగలం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి సంసోను గురించి మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం అనుకుంటా, 13వ అధ్యాయం నుంచి ఉంటుంది సంసోను గురించి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 211వ పేజీ. న్యాయాధిపతుల గ్రంథం 211వ పేజీ, 14వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. ఏం చేసిందండి? కుక్క అరితేనే మనకి, నాకైతే కుక్క అంటే మహాభయం. పావులంటే భయం లేదులే కానీ దేవుని దయవల్ల కుక్క అంటే మాత్రం మహాభయం. కొదమసింహం ఏం చేస్తుందండి? చదవండి. బొబ్బరించడం అంటే, అమ్మో, అసలు ఆ మోతకే మనం అయితే ఆ మోతకే బీపీ డౌన్ అయిపోద్ది. ఆ మోతకే సగం ఏమొచ్చింది? నేను అంతకుముందు ఒకటి చెప్పేవాడిని, ఛానల్ అయింది. ఒక అతనంట పాపం ఉద్యోగం లేక ఒక జూ పార్క్ వెళ్ళాడంట.
జూ పార్క్ వెళ్తే అతనికి ఏం పని లేదు. అయితే ఏం చేశారంటే అతనికి ఒక ఏంటిది ఎలుగుబంటి వేషం ఇచ్చారంట అతనికి. నువ్వేమి లేదు, ఎలుగుబంటి వేషం వేసుకో, ఎలుగుబంటి వేషం వేసుకొని ఆదివారం నాడు పిల్లలందరినీ కూడా ఇలా ఇలా ఆడించు అని ఇచ్చారంట. ఇస్తే ఇతను ఏం చేశాడు, ఎలుగుబంటి వేషం వేసుకొని ఇలా 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 వెళ్తుంటే ఆడుకుంటా పక్కన సింహపురంలోకి వెళ్ళిపోయాడంట. సింహపురంలోకి వెళ్ళంగానే సింహాన్ని చూసి అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ అస్ నన్ను కాపాడి అని అరుస్తున్నాడంట. అప్పుడు అమ్మడే సింహం దగ్గరికి వచ్చి అరవమాక, నీ ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగం పోద్దాం అంటే ఆ సింహం కూడా ఎవరు? మనిషే. అది మనిషి అని పాపం ఇతనికి తెలియదు. అలాగా వాళ్ళు వేషాలు వేసుకొని అలా జనాల్ని వాళ్ళు మోసం చేస్తారు. చూడండి, ఇక్కడ సింహం ఏం చేస్తుంది? బబ్బురిస్తుందంట. అమ్మో! ఇప్పుడు 6వ వచనం చదవండి. యెహోవా ఆత్మ అతని చేతిలో ఏమీ లేదు. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తను చేసినది తన తండ్రితోనో తల్లితోనో చెప్పలేదంట. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అతని చేతిలో నథింగ్. అతని చేతిలో ఏమీ లేదండి. కర్ర కూడా లేదండి. ఉందండి? ఏమండి పద్మ గారు? ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. చెప్పండి, ఏమన్నా ఉందా అతని చేతిలో? ఏమండి అతని చేతిలో ఏమన్నా ఉందా? చెప్పండి, ఉందా? అంటే అతని చేతిలో ఏమీ లేదు. అది యాక్చువల్గా సింహాన్ని కొట్టాలంటే ఏముండాలి? పిస్టలో, లేకపోతే ఏదైనా ఆయుధో, లేకపోతే గడ్డ పలుగో, లేకపోతే ఏదైనా ఐరన్ ఉండాలి. ఏమన్నా ఉందా? కానీ ఏముంది? ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆయన ఆవరించాడు. స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంది ఆయనకి. ఎవరికి? సంసోనికి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి యుద్ధం ఎవరు చేశారు? ఇప్పుడు ఆ సింహాన్ని చీల్చింది ఎవరు? చెప్పండి. దావీదు గొలియాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటాడు, దేవుడు యుద్ధం యెహోవాది. దావీదు అంటాడు ఒక మాట, యుద్ధం యెహోవా. మనం కూడా పాటలు పాడాం కదా, రాజులు మనకి ఎవరు లేరు, శూరులు మనకి ఎవరు లేరు, సైన్యములకు అధిపతి యెహోవాయే మనకి ఆధారం. ఇప్పుడు యుద్ధం ఎవరిది? ఇప్పుడు అతని దగ్గర ఏముంది చేతిలో? నథింగ్ ఇన్ హిజ్ హ్యాండ్. ఏమన్నా ఉందా? ₹1 నీ దగ్గర లేకపోయినా కానీ దేవుడు గొప్పగా చేయగలిగినటువంటి సమర్థుడు. స్తోత్రం. మన చేతులు ఏమి లేకపోయినా కానీ మన పిల్లలను చదివించగలిగిన సమర్థుడు ఆయనే. మన దగ్గర ఏమి చదివించే అంత యోగ్యత మన దగ్గర లేదు, కానీ మన పిల్లల్ని గొప్పగా ఉంచే దేవుడు ఆయనే. ఆఖరికి మన దగ్గర ఏమీ లేదు, కానీ మనల్ని ఉన్నతంగా ఉంచే దేవుడు ఆయనే. మన దగ్గర ఏమీ లేదు, కానీ నీ దగ్గర ఉండాల్సిందేంటి? నీ దగ్గర ఏముండాలి? ఈ రోజున రక్షణ అనుభవం ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందుకని ఒకడంట దేన్ని చీల్చినట్టంట ఏమనుంది? ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చాడంటండి. అమ్మో! సింహం దగ్గరికి వెళ్ళలేం మనం. కానీ సింహం దగ్గరికి వెళ్ళి పళ్ళతో ఆ సింహాలు పళ్ళు ఇలా పట్టుకొని ఉంటాడు. ఆ పళ్ళు, సింహం పళ్ళు గుచ్చుకుపోతాయి, ఏళ్ళు గుచ్చుకుపోతాయి. ఏం లేదు, ఇలా ఇలా నోట్లో పెట్టినప్పుడు కొరికెత్తే ముక్కలు వెళ్ళిపోతాయి లోపలికి. ఎవరు? సంసోను యొక్క ముక్కలు లోపలికి వెళ్ళిపోతాయి. ఏది? నోట్లోకి వెళ్ళిపోతాయి. మనం కనుక చాక్లెట్ ముక్క, 5 స్టార్ ముక్క మన నోట్లో పెట్టుకొని అని కొరికినప్పుడు 5 స్టార్ ముక్క లోపలికి వెళ్ళిపోయినట్టు ఈ సంసోను ఆ సింహం నోట్లో పెట్టినప్పుడు ముక్కలు ఏమైపోతాయి? అలా అనగానే అయిపోద్ది. కానీ దేవుని స్తోత్రం, తన చేతిలో ఏమీ లేదు. కానీ ఒకడు మేకపిల్లను చీల్చినట్లు మేకపిల్లనే చీల్చలేడు, కానీ ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా ఆ కొదమ సింహాన్ని చీల్చి 2 ముక్కలు చేశాడు. ఏది? పనసకాయ చేస్తాం కదా, పనసకాయ అటోగులు ఇటోగు లాగి ఇలా చీల్చినట్లుగా సింహాన్ని చీల్చాడు సంసోను. స్తోత్రం. ఎవరండి? బలవంతుడైన సంసోను. మన 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 దేన్ని చీల్చినట్లుగా? ఏం కాయది? పనసకాయని చీల్చినట్లుగా చీల్చాడండి నా దేవుడు. ఇప్పుడు అటువంటి బలాన్ని నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో ఇస్తాడు. స్తోత్రం. నమ్మండి.
ఫెయిత్ అంతే. ఏంటి? విశ్వాసం. దేవుడు నాకు కార్యం చేస్తాడు. నన్ను ఆవరించేది ఎవరు? అందుకనే ఒక బలమైంది పట్టుకోవాలంటే ఒక బలమైంది కావాలి. మనల్ని దేవుడు పట్టుకోవాలంటే దేవుడు మనల్ని మనం అప్పచెప్పాలి. అప్పచెప్పందే దేవుడు మన పట్ల కార్యం జరిగించు. అలాగనే ఇక్కడ ఇతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, కానీ మొత్తాన్ని దేవుడు తప్పించాడు. స్తోత్రం కలుగును గాక. ఆత్మహత్య నుండి దేవుడు తప్పించి ఆనందాన్ని కలుగు చేశాడు. ఆమేన్. మరలా చదవండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలకు వచ్చేద్దాం. చూడండి, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఈ రోజున నేను రక్షణ పొందడానికి అనేకమైన మార్గాలు చాలామంది చెప్తున్నారు. రక్షణ పొందాలి అంటే కొంతమంది అంటున్నారు ఏదో ఎక్కడికో వెళ్ళమంటున్నారు. రక్షణ పొందాలి అంటే గుండు కొట్టించుకోవాలంటున్నారు కొంతమంది. రక్షణ పొందాలి అంటే అయి కొట్టాలి ఈ కొట్టాలి అంటున్నారు కొంతమంది. రక్షణ పొందాలి అంటే ఇంకేదేదో చేయాలంటున్నారు కొంతమంది. కానీ దేవుడు వాక్యం చెప్తుందండి. చూడండి, 31వ వచనం చదవండి. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయవలెను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఆమేన్. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చూడండి, రక్షణ పొందడానికి మనం చేయాల్సిందేంటి? రక్షణ పొందాలనుకోండి, ఫస్ట్ బాప్తిసం కాదండి, ఫస్ట్ నీళ్ళలో ముంచబడతాం కాదండి. ఫెయిత్, విశ్వాసం. ఎవరందు విశ్వాసం? ఫస్ట్ రక్షణ పొందాలి అంటే విశ్వసించబడాలి. ఫస్ట్ ఏం చేయాలండి? 3 ఉన్నాయి. విశ్వసించబడాలి. విశ్వాసం లేకుండా మనం దేవుడి దగ్గర బాప్తిసం కాదండి. బాప్తిసం అనేది ఏంటంటే సాక్ష్యం. నేను రక్షణ పొందాను అని సాక్ష్యం బాప్తిసం. కానీ నీళ్ళలో ముంచి లెగడం ద్వారా కాదు. ఫస్ట్ ఏం చేయాలి? ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అందుకనే బాప్తిసం ఇచ్చేటప్పుడు నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావని అడుగుతావు. విశ్వసిస్తున్నానండి అని అంటాం. అప్పుడు ఆయన్ని వెనక్కి పడేస్తాం. విశ్వాసం లేకుండా అతనికి బాప్తిసాలు అయితే ఒకటి, విశ్వాసానికి బాప్తిసానికి ఇంకోటి ఉంది. అది చూడండి, మనం చూద్దాం. 16వ అధ్యాయము చదవండి. అలా చదువుకుంటారండి. 32వ వచనం చదవండి. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందని చెప్పి అతని ఇంటనున్న వారందరినీ దేవుని వాక్యం బోధించారు. వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలి అంటే దేవుని గురించి తెలియాలి. దేవుని గురించి తెలియకుండా రక్షణ పొందలేము. ఈ రోజున చాలామంది దేవుని గురించి తెలుసుకోకుండా తొందరపడి బాప్తిసాలు తీసుకుంటున్నారు, లేదా తొందరపడి ఏదేదో చేస్తున్నారు. లేదు, దేవుని గురించి తెలుసుకోవాలి. వాక్యాన్ని బోధించారు. స్తోత్రం. ఎమ్మటే నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చేలా మధ్యలో ఏం చేశారు? వాక్యాన్ని బోధించారు, వాక్యాన్ని చెప్పారు. అర్థమవుతుందండి? ఏం చెప్పారండి? వాక్యాన్ని బోధించారు. అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడిని పరిచయం చేయాలి. వాక్యమే దేవుడు. స్తోత్రం. ఇందా మనం పాట పాడుకున్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చూడండి, వాక్యాన్ని బోధించారు. వాక్యం ఎవరు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వాక్యాన్ని బోధించారంట వాళ్ళు. వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను. అబ్బా, ఎవరండి ఇంతకీ వాక్యం ఎవరు? అంటే ఇప్పుడు చూడండి, విశ్వాసం తర్వాత మనం రక్షణ పొందాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని వినాలి, వాక్యం తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకోకుండా మనం రక్షణ పొందలేం. మనం ఏదైనా ఊరు వెళ్తున్నామండి, ఆ ఊరు గురించి మనం తెలుసుకోకుండా మనం వెళ్ళలేం కదా. ఆ రోడ్డు గురించి మనం తెలుసుకుంటాం. ఏమండి ఈ రోడ్డు మన పలానా ఊరు వెళ్తుందా అండి, ఏమండి ఇటు విజయవాడ వెళ్ళాలండి, ఇటు వెళ్తుందండి అని అంటే అక్కడ వాళ్ళు చెప్తారు, ఇటు వెళ్తుందండి, ఇలా వెళ్ళిపోండి. ఇప్పుడు ఉయ్యూరు ఒక్కోసారి కొంతమంది మనల్ని హై స్కూల్ దగ్గర అడుగుతూ ఉంటారు చాలామంది, ఏమండి ఉయ్యూరు వెళ్ళటానికి ఇటేనండి అని. ఇటేనండి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత
మీరు స్ట్రైట్‌గా వెళ్ళిపోండి. ఇటు వెళ్తేనేమో గుడివాడ వెళ్ళొచ్చు, ఇటు వెళ్తేనేమో ఉయ్యూరు వెళ్ళొచ్చు అని మనం చెప్తాం. చాలామంది ఎక్కువగా తేలప్రోల్లో మనం నాకైతే 4, 5 చెప్పాను నేను. ఏవండి ఉయ్యూరు, గుడివాడ ఇటేనండి, ఎటెళ్ళాలండి, ఎటెళ్ళాలండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది చూడండి అడ్రస్‌లు మనల్ని అడుగుతూ ఉంటారు. ఈ రోజున అడ్రస్‌లు అడగట్లా. అంతా గూగుల్‌లో పెట్టేసుకుంటున్నారు. అలాగే వెళ్ళిపోతున్నారు. అలాగే మొన్న ఈ మధ్యన అతను అలాగే పెట్టి వెళ్ళిపోయాడంట. అతను ఒక ఎడారిలో పడిపోయాడంట. గూగుల్ మ్యాప్ కూడా కొన్నిసార్లు కరెక్ట్ కాదని అంటారు. కానీ జాగ్రత్తగా చూసుకొని మనం వెళ్ళాలి. అర్థమవుతుందండి. ఒక్కోసారి మనం చూడండి ఈ మధ్యన ఎక్కువగా గూగుల్‌లో మనం నమ్మి ఈ ట్రైన్స్ నేనైతే ఇప్పటికి 4 సార్లు దెబ్బతిన్నా. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉంటది. ఆ యాప్‌లో ట్రైన్ వచ్చేది కరెక్ట్‌గానే ఉంటది. ఎక్కడుంది, 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 ఎక్కడుందని. కానీ ప్లాట్‌ఫార్మ్ నెంబర్ మాత్రం 4 సార్లు ఇబ్బంది పడ్డా. కోయంబత్తూర్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే 6 నెంబర్ ప్లాట్‌ఫార్మ్‌కి వస్తదని చూపించింది. తీరా మూసి అది 4 నెంబర్ ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చింది. హుబ్లీ వెళ్ళేటప్పుడు కూడా అలాగే బాధపడ్డాం. మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేను సేవకురాలు అలాగే బాధపడ్డాం. అన్ని మూటలేసుకొని అసలు నాకైతే అసలు ఊపిరాడలా. ఎందుకంటే ట్రైన్ వచ్చేస్తుంది. ఈ లోపల ఆ యాప్ చూసి ఒక దాంట్లో మేము ఉన్నాం. ఈ లోపల వచ్చేస్తుంది. మళ్ళా అంత మూట నేను ఒకటే అన్నాను, ఛీ! ఇంత మూటలేసుకొని అయితే నా వల్ల కాదు. అవసరమైతే మరి మనం విడిగా వచ్చేద్దాం. టీ షర్టులతో వచ్చేద్దాం. ఇక్కడే ఉతుకు బట్టలు. అమ్మో బాబోయ్! ఎందుకంటే గుండె నొప్పొచ్చేస్తుంది. మళ్ళీ ఆ ట్రైన్ దాటితేనేమో రిజర్వేషన్ కదా! రిజర్వేషన్ మళ్ళీ ఆ ట్రైన్ దాటితే ఇబ్బంది. అమ్మో గుండెలు నొప్పొచ్చేస్తున్నాయి. ఈ లోపల మళ్ళీ ఎక్కాలి, కూర్చోవాలి. ఒక్కోసారి అలాంటప్పుడు హార్ట్ ఆగిపోతే అందుకని యాప్‌లు ఎప్పుడు కూడా కొన్ని సార్లు నమ్ముకోవటానికి వీల్లేదు. జాగ్రత్తగా ఉండాలని కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తుంది. చూడండి అలాగనే చూడండి వాక్యాన్ని గురించి మనం తెలుసుకోవాలంట. రక్షణ పొందినప్పుడు ఏం చేయాలండి? వాక్యాన్ని గురించి తెలుసుకోవాలి. తర్వాత చూడండి వాక్యాన్ని చెప్పారు. చెప్పి 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడికి వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగి అబ్బా! చూడండి ద స్టెప్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణకి ఒక ఆ మెట్లు ఏంటంటే మనం ఒక్కోసారి ఇప్పుడు మెట్లు ఉన్నాయండి. ఇప్పుడు మెట్లు ఉన్నాయి. ఇప్పుడు 1, 2, 3 మనం అలయానికి వెళ్తాం మెట్లు ఉంటాయి. దిగి వెళ్ళాలి. ఒకేసారి కాదండి. అంటే మన ఆలోచనలు ఏంటంటే ఒకేసారి దేవుని దగ్గరికి వచ్చేయాలి, బాప్తిసం తీసేసుకోవాలి. కాదండి. ఒకేసారి అన్నీ జరిగిపోవాలి. కానీ అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడు మొట్టమొదటిగా విశ్వాసం. అంటే మొట్టమొదటి పెట్టేంటి? తర్వాత పెట్టు వాక్యం. అంటే వాక్యాన్ని దేవుడి గురించి తెలుసుకోవాలి. విశ్వాసం దేవుడి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మూడోది చదవండి అక్కడ. మూడోది బాప్తిసానికంటే ముందు చూడండి. బాప్తిసానికంటే ముందు ఇంకోటి జరిగింది. చూడండి వారి గాయాలు కడిగారు. ఏంటి వారి గాయాలు? ఎందుకంటే వాళ్ళు దెబ్బలు కొట్టారు కదా. అంటే వారి గాయాలంటే ఏం గాయాలు? పాపపు గాయాలు కడుక్కోవాలి. ఫస్ట్ విశ్వాసం ఉంచాలి, తర్వాత వాక్యాన్ని తెలుసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? గాయాలు కడుక్కోవాలి. ఇప్పుడు మనకి గాయాలు అయినాయి. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. గాయాలు పాలయ్యాం మనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. చూడండి 5వ వచనం చదవండి.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన మనకి గాయాలైన పాపం అనే సాధారణ ఏం చేశాడంటే పాపం గాయాలేసాడు. కంటికి గాయమైంది, కళ్ళు కడుక్కోవాలి. చెవులకు గాయాలైంది, చెవులు కడుక్కోవాలి. హృదయానికి, అందుకని 27 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని మీరు కడుక్కోండి అంటే బాప్తిస్మానికి ముందు ఏం చేయాలి? క్లీన్డ్ కడగాలి. మన పాపాన్ని మనం కడగాలి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం వాక్యాన్ని తెలుసుకోవాలి, గాయాల్ని, ఆ తర్వాత ఇప్పుడు చదవండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం ఇప్పుడు చదవండి. చూడండి, అతడు వారికి తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగిన. ఈ రోజున నీ గాయాలు కడగబడును గాక. నీ గాయాలు కడుక్కోవాలి నువ్వు. మన పాపాలు మనం ఎలా కడుక్కుంటాం? సబ్బుతో కడుక్కుంటాం. బురద అయింది, ఏం చేస్తాం? గాయాలు, చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, టించిరేసి దాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ పెట్టి కట్టు కడతారు. అలాగే పాపం అనేటటువంటిది మనలోనికి వచ్చి మనం ఏమైపోయాం? గాయాలు పాలయ్యాం. ఇప్పుడు మన గాయాలు ఏం చేయాలి? కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, 4వదిగా ఏం చేస్తున్నాడు? వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. స్తోత్రం. అమ్మాయ, ఇప్పుడు బాప్తిసం పొందారు. ఎప్పుడండి? 3 మెట్లు ఎక్కిన తర్వాత 4వ మెట్టు ఎక్కాలి. కానీ ఒకటే మెట్టు ఎక్కేయాలనుకుంటాం చాలామంది. అందుకని రక్షణ పొందాలి అంటే మొట్టమొదటిగా విశ్వాసం, తర్వాత దేవుని గురించి తెలుసుకోవాలి, తర్వాత మన పాపాలు పశ్చాత్తాపం అంటారు, దాన్ని రిపెంటెన్స్ అంటారు. పశ్చాత్తాపడాలి, నేను పాపిని అని దేవుడి దగ్గర ఏడవాలి. ఏడ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలండి? బాప్తిసం పొందారంటే ఎవరు పొందారండి? వెంటనే అతడేనా? అబ్బా, దేవుని స్తోత్రం. అబ్బా, అతనేనా పొందింది? ఎవరు పొందాలి? నాకెందుకయ్యా దేవుడు, నాకెందుకు దేవుడు? నువ్వే పొందుకో, నిన్నే కాపాడాడు కదా అని అల్లా తన భార్య పిల్లలు మొత్తానికి వాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆ రాత్రే బాప్తిసం కూడా పొందించారు. వాళ్ళు ఎమ్మటే టైం కూడా తీసుకోవాలా, ఎమ్మంటే అదే రాత్రి బాప్తిసం తీసుకున్నారు. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చినప్పుడు భోజనము పెట్టి. చూడండి, భోజనం అంటే ఏంటి? ఇది బల్లారాధన. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్న తర్వాత వీరవల్లిలో ఒక అమ్మాయి ఎప్పుడో తీసుకుందంట బాప్తిసం. ఇప్పుడు ఆ అమ్మాయి 20 సంవత్సరాలు అయిందంటే అసలు బల్లే తీసుకోలేదండి. మేము మాట్లాడుతున్నప్పుడు చెప్పింది, ఎప్పుడో తీసుకున్నానని, బల్ల తీసుకోలేదండి. లేదు, బాప్తిసం తీసుకున్నాక ప్రతి నెల సేవకుడు ఎప్పుడైతే ఇస్తున్నాడో అప్పుడు బల్లారాధన తీసుకోవాలి. ఆ భోజనం మనల్ని బలపరుస్తుంది. ఆమేన్, స్తోత్రం. కాబట్టి రొట్టె విరవబడాలి. చూడండి, భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. అబ్బా, ఆత్మహత్య నుండి ఆనందం వరకు వెళ్ళాడండి. స్తోత్రం. అదే గనక పౌలు గారు అక్కడ లేకుండా ఉంటే అతను చచ్చిపోయేవాడే. అదే కనుక పౌలు గారు అక్కడ లేకపోతే ఆ ఇల్లంతా కూడా దుఃఖించేది. అదే కనుక పౌలు శీలలు అక్కడ లేకపోతే ఆ ఇల్లంతా కూడా శోకంలో మునిగేది. ఎందుకంటే చచ్చిపోయేవాడు. ఫోటో ఉండేది, ఏమని? శ్రద్ధాంజలి ఫోటో. గోడకో ఎక్కడో తగిలించేవాళ్ళు. కానీ నిజంగా ఇతని ఫోటో రాలేదండి. స్తోత్రం. దేవుని స్తోత్రం కలుగుగా. ఇతని పేరు చచ్చిపోయిన దాంట్లో రానివ్వాల, జీవము గ్రంథంలో రాయించాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప పని చేశారండి. జైలర్ ఎవరు? చెరసాల
నాయకుడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. నీవు నేను కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఫెయిత్ అలోన్, దేవుడి నందు విశ్వాసం ఉంచితేనే గొప్ప కార్యాలు మన పట్ల జరుగుతాయి. చూడండి, మొత్తానికి మరుసనాడు ఆ ఖైదీలందరినీ కూడా వారి దగ్గరికి తీసుకెళ్ళాడు, వారికి అప్పగించాడు. తన ఉద్యోగం నిలిచింది. తను ఏమనుకున్నాడంటే, నా ఉద్యోగం పోయిద్ది, నా కుటుంబం ఎలా బ్రతకాలని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ మొత్తానికి జైలర్ దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్పగా రక్షించబడ్డాడండి. స్తోత్రం. అలాంటి కార్యాలు దేవుడు మన పట్ల, మన సంఘం పట్ల, మన పిల్లల పట్ల, కుటుంబాల పట్ల జరిగించునుగాక. నీ గాయాలు ఈ రోజున కడగబడునుగాక. వేగంతో అయినటువంటి గాయాలు ఈ రోజున కడగబడాలి. నీ కన్నీరు ఈ రోజున తొడవబడాలి. ఆత్మహత్య చేసుకోవడానికి కత్తి పట్టుకున్నాడు ఎవరు? ఈరోజు ఏం పట్టుకున్నాడు? బాప్తిసం తీసుకొని ఏం పట్టుకున్నాడు? బైబిల్ పట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది పిల్లలు గమనించండి. ఈ మధ్య నేను ఇది చూశాను, మంచి సాక్ష్యం. ఎవరిదంటే ఆర్ఆర్కే మూర్తి, రేడియో ప్రసంగికులు ఆర్ఆర్కే మూర్తి గారు కాకినాడలో వాళ్ళ అన్నయ్య గారింటికి వెళ్ళాడంట చదువుకొని. బ్రాహ్మిన్స్, వాళ్ళు పక్కా బ్రాహ్మిన్స్. వాళ్ళ అన్నయ్య గారింటికి వెళ్తానంట. వాళ్ళ అన్నయ్య గారిని ఎవరో కొంతమంది ఈ దొరలు వచ్చేవాళ్ళంట ఆ రోజుల్లో. ఏది అమెరికా నుంచి ఈ ఫారినర్స్ వచ్చేవాళ్ళంట. వాళ్ళకి తెలుగు నేర్పడానికి ఒక టీచర్ కావాలన్నారంట. అప్పుడు వాళ్ళ అన్నయ్య అన్నారంట, ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళ అన్నయ్య, అరే ఎలాగో ఇంటికాడ ఉంటున్నావుగా, వెళ్ళు వాళ్ళకి దొరలకి తెలుగు నేర్పించు, ట్రాన్స్లేషన్ చేయి అని పంపించారంట. పంపిస్తే ఈయన ట్రాన్స్లేషన్గా వెళ్తే మొత్తానికి అప్పుడు యాహోను రాసిన సువార్త ఇచ్చారంట. స్తోత్రం. యాహోను రాసిన సువార్త ఇచ్చి చేతికి ఇది ట్రాన్స్లేషన్ చేయమన్నారంట. ఎవరిని? ఆర్ఆర్కే మూర్తి గారిని. బ్రాహ్మిన్స్, ఆయన పక్కా బ్రాహ్మిన్స్. ఎంత నిష్టమైనటువంటి కుటుంబంలో చెందినవాడు ఆయన. చదవమంటే ఆయన ట్రాన్స్లేషన్ చేస్తుంటే ఇందులో తప్పులు కనుగోవాలి నేను అనుకున్నాడంట. అదంతా చదివిన తర్వాత తన తప్పులు బయటపడి అంట. ఎవరు తప్పులు? ఆర్ఆర్కే మూర్తి గారు తప్పులు బయటపడి ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది దేవుని ఘనమైన సేవ చేశాడండి. స్తోత్రం. ఏముందండి ఆయన చేతిలో? ఒకప్పుడు ఏముంది? లోక సంబంధమైన ఆచారాలు. కానీ ఆర్ఆర్కే మూర్తి గారి చేతులు ఏముంది? బైబిల్. ఈరోజు మన చేతులు ఏముంది? ఉండాలి. అలాగనే ఒకప్పుడు కత్తి పట్టుకున్నాడు. దేనికి? కత్తి పొడిచేసేది, కానీ జీవగ్రంథం బ్రతికించింది. స్తోత్రం. అంటే లోకం మనల్ని చంపేస్తుంది, కానీ దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. కత్తి పట్టుకోవాలి. అందుకనే ఏం పట్టుకుంటావు నువ్వు ఈరోజు? కత్తే బైబిలా? కత్తే బైబిల్ అంటే లోకాన్నే బైబిలా? అందుకనే దేవుడి మందిరానికి వచ్చే మనందరం కూడా బైబిల్ పట్టుకొని వస్తున్నాం. ఆ బైబిల్ మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఈ బైబిల్ ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ చాలా గొప్పది. అట్టి కృప జైలర్కి ఉన్నట్లుగా దేవుడు మనందరికీ ఉంచును గాక. ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆ బిడ్డని దేవుడు బ్రతికించి బహుబలంగా వాడుకున్నాడు. అలాగే ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అట్టి కృపతో జ్ఞాపకం చేసుకొనును గాక. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు? జైలర్ ఎవరు? చెరసాల నాయకుడు యొక్క విశ్వాసం. చెరసాల నాయకుడి యొక్క విశ్వాసం. అలాంటి విశ్వాసం కనుక మనం కలిగి ఉంటే మనం దేవుని కృపలో రక్షణ పొందుకుందాం గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఏ స్థితిలో ఉండి నువ్వు కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదు. ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి కలిగినటువంటి చెరసాల యొక్క నాయకుడిని దేవుడు ఏ రీతిగా బ్రతికించాడు, అలాగనే నిన్ను నన్ను కూడా దేవుడు బ్రతికించాలి. మోకరిద్దాం, అందరం మోకరిద్దాం.